వీడియో ఎవరు తీస్తున్నారు మరి? అది నాన్న తీస్తున్నారు. నాన్న ఇక్కడ ఉన్నారు కదా. మిస్టర్ గాలి హాయ్. జూనియర్ గాలి ఎక్కడున్నాడు? హలో గుడ్డు. గుడ్డు అతే మంచిగా కుంకుమ కలర్ శారీ కట్టుకున్నారు. హరిని పసుపు కలర్. ఇంతకీ చూడండి. చడా. సో ఇవాళ శ్రావణ 3వ శుక్రవారం అన్నమాట. సో లాస్ట్ శుక్రవారం మేము ఇక్కడే పూజ చేసుకున్నాం. అందరూ ఫ్రెండ్స్ వచ్చారు, చాలా బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంకా నేనేంటంటే ఆ హడావిడిలో బుడ్డోడితోటి అందరి ఇంటికి వెళ్ళడం, టైంకి వెళ్ళడం కుదరలేదు. బట్ స్టిల్ మేనేజ్ చేసి మొత్తానికి ఒక 5 ఇళ్ళు అయితే లాస్ట్ వీక్ కవర్ చేశాను. సో కొంతమంది ఫ్రెండ్స్ ఈ వీక్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ప్రత్యేకంగా టైం తీసుకొని వెళ్ళడానికి కుదురుతుంది అనమాట. సో ఇవాళ నేను కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి తాంబూలంకి వెళ్తున్నాం, నేను అత్తయ్య హరిని. సో పూజ వాళ్ళు మార్నింగ్ నుంచి చేసేసుకున్నారు, కానీ హరిని వచ్చాక హరినితో కలిసి వెళ్దామని చెప్పి ఈవినింగ్ తాంబూలంకి వెళ్తున్నాం. లైక్ ఇప్పుడు మీ టైం చూస్తే ఒక 6 అవుతుంది. ఇంట్లో దీపం పెట్టేసుకొని అలా వెళ్ళొస్తే హ్యాపీగా అందరి ఇల్లు కవర్ చేసుకొని రావచ్చు. సో నాతో పాటు శివ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు కాబట్టి శివ కూడా వస్తున్నారు. ఎందుకంటే డాడ్ డ్యూటీ చేయాలి కదా, బుడ్డోని చూసుకోవాలి కదా. ఎందుకంటే పేరెంటం అంటే నేను అత్తయ్య హరిని బిజీగా ఉంటాను కదా. అండ్ హరినితో ఈ డ్రెస్ ట్విన్నింగ్ చేయాలని చెప్పి ఇది నేను హరిని 3rd బర్త్డే టైంలో తీసుకున్నాం. అప్పుడు మేము వరలక్ష్మి వ్రతానికి వేసాము, కాకపోతే లోపల ప్లీట్స్ ఉంటాయి కాబట్టి అన్ని ప్లీట్స్ అలా ఇస్తాము. ఎప్పటి నుంచో దీంతో ఈ డ్రెస్ ట్విన్నింగ్ చేయాలని చెప్పేసి అత్తయ్య చీర తీసుకుని ఇప్పుడు ట్విన్నింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ నాదే. సో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మళ్ళీ మీరు అడుగుతారని చెప్పేసాను. మొన్న కూడా ఏదో శారీ డీటెయిల్స్ అడిగారు, కుదిరితే చెప్తారు. అయితే ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు మీరు? దిల్సుఖ్ నగర్. ఇది ఇక్కత్, ప్యూర్ ఇక్కత్ శారీ అనమాట. అది కూడా ప్యూర్ ఇక్కత్ అండి. మళ్ళీ ఉంది రేట్ కూడా 13,800 అంట. అత్తయ్య కట్టుకుంది మాత్రం బెనారస్ శారీ. ఇది కాశీలో తీసుకున్న శారీ. వెళ్ళిపోదాం. మమ్మీ రెడీ అవుతుంది, చంద్రబాబు రెడీ చేయట్లేదు. ఎందుకు తీసానంటే అన్నం తింటున్నా, అందుకే తీసాను. డ్రెస్ ఇది మొత్తం డ్రెస్సింగ్ తీసుకొని అంది దానికి డ్రెస్ వేస్తే ఒక పిచ్చేం తెలుసా, లిప్స్టిక్ వేసుకున్న డ్రెస్ వేసుకున్నా, అన్నం తిండు, వాటర్ తాగు. 10 గంటలు అబ్బో పాపం. సేమ్ అట్లా ఆర్డర్ ఇచ్చావా? ఇంతమంది అమ్మాయిలు ఎవరు మీరంతా? పెద్ద మనిషి ఇప్పుడు పసుపు రాస్తుందంట. ఒక పెద్ద మనిషి ఎవరు? కూడా అది ఇస్తానే. ఇక నేనెందుకు ఈ రోజు, ఇక నేనెందుకు ఈ రోజు నెక్స్ట్ టైం నుంచి పిలిచేస్తుంది కూడా అందరినీ చెప్పకుండా.
రాయివే నన్ను పిలుచుకొచ్చింది. అప్పుడప్పుడు 1-2 సార్లు. సరే కెమెరాస్ ఆఫ్ చేసేయండి. ఓకే ఓకే నాన్న ఓకే. కార్తీక మాసం రాస్తుంది. వచ్చే వాళ్ళు లక్ష్మీ వ్రతం రా. అదే గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నామ్మా వాయనం, ఎవరికి ఇస్తున్నామ్మా వాయనం అని కూడా అడుగుతుంది. ఇంకేం చెప్పాలి? చిన్న చేతులు పాపం. ఇక్కడ పెయింటింగ్ రెడీ ఉంటుంది. వెయిట్ గైస్. సెకండ్ కాల్ కూడా తీసుకుంది. గుడ్. స్కూల్ వెళ్ళావా ఇవాళ? లేదు. బుక్ అయ్యాలమ్మా. పెయింటింగ్ క్లాసెస్. ఎవరికి ఇస్తున్నామ్మా వాయినం? వరమహాలక్ష్మి. నేర్పిస్తున్నావు? పెట్టేది ఏదో సవ్యంగా పెట్టాలి. రేపటి రోజున నువ్వు నీ బిడ్డకు పెట్ట అట్లా పెట్టకమ్మా అని చెప్తున్నా. ఇట్లా హారం ఇస్తే చెవులో ఎవరిస్తారు? చిన్నవి మస్తున్నాయి రా. తింటావా? తిన పెట్టు అత్తకి. ఇలా తమ్ముడు మీద ఎంత పొసెసివ్ అయిపోయింది. తమ్ముడు అంటే మా తమ్ముడు రాలేడు అమ్మ అని చచ్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు తేజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడే కొంతమంది ఫ్రెండ్స్ కలిసారు అండ్ సేమ్ బ్యాచ్ అక్కడ కూడా వస్తున్నారు ఇప్పుడు. హరిని ఏం తిన్నావు అంజలి వాళ్ళ ఇంట్లో? ఎందుకే నాకు అట్లా పంచులు వేస్తూ ఉంటావు? పరవన్నం కాదు, చక్కెర పొంగల్. చక్కెర పొంగల్. పరవన్నం అంటే పాలు పోస్తారు, చక్కెర పొంగల్ అంటే పాలు లేకుండా చేస్తారు. సో చాలా మంది ఇంకా 4th వీక్ కూడా ఇంకా ఫైనల్ గా 4th వీక్ చేసుకుంటారు కదా అత్తయ్య. సో 3rd వీక్ సెలబ్రేషన్స్. నేను ఫస్ట్ శుక్రవారం చీర కట్టుకున్నాను, సెకండ్ శుక్రవారం చీర కట్టుకున్నాను, 3వ శుక్రవారం కూడా చీర కట్టుకున్నాను, 4వ వారం కూడా కట్టేసుకుంటా. ఇంకా నెక్స్ట్ వీక్ కంపల్సరీ కట్టుకుంటా. లైక్ ఎవరి ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఇంట్లో 1 గంట సేపు అయినా ఇట్లా కట్టుకుని తిరుగుతా. రోజు చీర కట్టుకుంటా. ఇక నుంచి పొద్దున్న లేచి చీర కట్టుకుంటా. ఏంటి అలా చూసావు? అమ్మా ఏంటి అలా అంటున్నావు? ఉష్ అని. వేదాంశ్ గుడ్డు శివ అంటారు. మీ వాడు ఏంటి? నేను ఎంతవరకు చూడలేదు. నేను సబ్బుతో చేయి కడుక్కున్నాను. మీ వాడిని ఎత్తుకొని ముత్తులాడాలి. అయితే శానిటైజర్ చేసుకుంటే రావాలి. నా ఇంటికి వస్తేనే చూపిస్తాను. ఇవ్వద్దు కదా అంతే. తమ్ముడిని ఇచ్చేస్తావు నాకు. మీరు ఇప్పుడు ప్రపంచానికి చెల్లిని చూడండి ప్లాన్. ప్రపంచానికి చెల్లిని చూడమంటున్నా. ఎన్ని మంది ఇప్పుడు?
ఒకసారి కన్నడలో కూడా అడుగు. కన్నడలో తెలియదే. థ్యాంక్ యూ. మూకీ సినిమా లాగా ఉంది, గట్టిగా చెప్పచ్చు. లక్ష్మీదేవి. అరే అందరు ఏమంటున్నారు అన్నాడు కదా, అందరు ఏమన్నారు చెప్పు. డాడీ లాగా ఉన్నారని చెప్పారు కదా, క్యూట్ అని. ఉన్నారు అన్నారు, నీకు కలిపి చెప్పిస్తాను. క్యూట్ మేరాన్స్ ఉన్నారు. వెళ్ళి రెడీ రాపో. పూజ అన్నావు, ఇంట్లో తాంబూలం అన్నావు, రెడీ రాపో కదా. కదా హిమజ కరెక్ట్ గా చెప్పింది. రోహిణికి చెప్తున్నారు ఎందుకు? చాలా నీ కూతురు రాసిన నా కూతురు చేత రాయించాలి కదా. రోహిణికి గట్టిగా రాస్తుంది. అలవాటు చేసుకుంటా. ఇప్పుడు బేబీ 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 రోహిణి. బేబీ స్టామినా ఉంది ఇంకా నాకు. మరి చాలా క్యూట్ ఉంది రోహిణి ఫ్రేమ్. మీ అత్తగారు ఉన్నారు కాబట్టి క్యూట్ అనిపిస్తుంది. లేదు, ఇప్పుడు చెప్పాలి రోహిణి గట్టిగా 3 సార్లు. మనం మంచిగా ఫలసిద్ధి వస్తుంది. నువ్వేమేమి అనుకున్నావో నీ కోరికలన్నీ తీరాలి. చెప్పవే. పుచ్చుకుంటున్నమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన. లక్ష్మీదేవి. మార్నింగ్ నుంచి ఆంటీ మీరు మేనేజ్ చేస్తున్నారా? ఇప్పుడు వచ్చి జస్ట్ ఇది మేనేజ్ చేస్తుంది. పర్లేదు పర్లేదు. ఇది అన్ని నేర్చుకుంది, ఇంకా నాకే బొట్టు కూడా పెట్టేస్తున్నావు అన్ని, అక్షంతలు కూడా తీసేస్తుంది కదా. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అయిపోయింది. ఇస్తున్నమ్మ వాయన, ఇస్తున్నమ్మ వాయన, ఇస్తున్నమ్మ వాయన. మా ఇంటికి వచ్చింది. సూపర్. మహాలక్ష్మి చాలా బాగా చేసుకుంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పూజ రోహిణి చేసుకుంటే మేమందరం వచ్చామన్నమాట. రెడీ బట్టి ఎవరు పూజ మీ అందరే ముందు వచ్చారు, రోహిణి లేట్గా వచ్చింది. రోహిణి ఇచ్చిన వాయినంలో ఏముందో వాయనం అన్బాక్సింగ్. గుడ్
ఎవరి ఇల్లు అని చూస్తున్నావా? మొన్న ఇది కూడా అయ్యో, ఏం నవ్వావురా. కూర్చుంటా. బాగున్నాడు అక్క నీ చేతిలో. పుచ్చుకుంటి నమ్మవాయి పుచ్చుకుంటి నమ్మవాయి పుచ్చుకుంటి నమ్మవాయి మహాలక్ష్మి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తీనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తీనమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం తీసుకుంటున్నది ఎవరు? నేనే మహాలక్ష్మిని. నీకంటే హర్నియా మంచి చెప్పింది. అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చాము. సో అందరి ఇంట్లో అమ్మవార్లు అసలు ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నారు అంటే చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలామంది అమ్మవారితో పాటు అష్టలక్ష్మిలు పెట్టుకున్నారనమాట. అండ్ నేను కూడా ఈ ఇయర్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. మా బుడ్డి పాప ఇట్లా క్యూట్గా ఉంది చూడండి, అమ్మలాగా క్యూట్గా. ఏమైంది? ఒక్క నిమిషం, ఇక్కడ మనకు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఏమైంది సార్? అంతకన్నా పెద్ద బాధ్యతలు తప్పదు. నాన్నగారు మరి బజ్జున్నారు. థ్యాంక్ యూ శివ ఫర్ హెల్పింగ్ మీ. ఇవాళ నాతో పాటు తాంబూలానికి వచ్చి మాకు గుడ్డు కానీ హరిని కూడా అలసిపోయింది. హరిని ఫుడ్ ఏం తింటావు నాన్న? సో గాయ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చలేదు మాకు ఈ వీడియో ఏం చేయాలి? మళ్ళీ చూడండి. సో ఇలా అందరి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ అందరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ విష్ అంతా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా వెళ్ళి మర్చిపోవద్దు. Lots of love. Stay safe. Bye-bye. Bye-bye. నెక్స్ట్ గోల్డ్ రాఖీ. ఏం రాఖీ అది? చూపి. గణపతి రాఖీ చూపించు. ఇంకొక ఈమె ఫ్లైట్ రాఖీ తెచ్చింది. ఈమె పైలట్ అవుతుందంటే వాళ్ళ తమ్ముడికి ఫ్లైట్ రాఖీ తెచ్చింది.